తామేం చేస్తున్నామో చెప్పాలి. ఎక్కడ తమ ఓటమి పాలవుతున్నాం, ఎందుకు లో పోల్స్ ఉన్నాయి, ఆ ప్రత్యర్థులు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకొని మెసలాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడే, అవసరం ఉంది అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే అండి. జితేందర్ గారు, సో ఫస్ట్ నుంచి కూడా మనం ఇప్పుడు మీరు 2 ఏళ్ళు కావస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం మాట్లాడినా కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎక్కువగా హైలైట్ అయ్యాయి. చాలా మంది అందులో 100లో 70% అయితే ఖచ్చితంగా మాట్లాడింది అయితే కరెక్ట్ కాదు. ఆ 30% అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది. మిగిలిన వాళ్ళందరూ కూడా సీఎం మాట్లాడే స్థాయి మాటలు కావు అని చెప్పేసి ఇలాంటి మాటలు వచ్చాయి. సరే, ప్రచారం టైంలో కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడారు కాబట్టి ఏంటి నిజంగానే రేవంత్ రెడ్డి ఏమన్నా అభద్రతా భావంలో ఉన్నారా, ఏమన్నా ఓడిపోతామన్న ఈ భయంతో మాట్లాడుతున్నారా ఇవన్నీ? చూడండి, ఓడిపోతున్నామని అభద్రత భావాన్ని అనేది ఎక్కడుందండి? ఈ రోజు ఇప్పుడు ఈ మధ్యన జరిగినటువంటి 2 విధానసభ ఎలక్షన్లో గెలిచినాము. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో దాదాపుగా 8,335 గెలిచిన 66% మేము ఓట్లు తెచ్చుకోగలిగినాం. 94 కాన్స్టిట్యున్సీలో లీడ్ చేయగలిగినాం. అలాంటిది ఏమి లేదు. అబద్ధభావం ఎందుకు వస్తుందండి? ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు 2 సంవత్సరాలలో అనేక ఎలక్షన్స్ జరిగినాయి. పార్లమెంట్ విధానసభ ఎలక్షన్ లో విజయం సాధించినాము, పార్లమెంట్ ఎలక్షన్స్ లో విజయం సాధించినాము, అదేవిధంగా బై ఎలక్షన్స్ లో విజయం సాధించినాము, మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో విజయం సాధించినాం. అదేవిధంగా ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ లో దాదాపుగా 90% కైసవం చేసుకోబోతున్నాం. చూడండి మీరు, ఒకటి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడిన ప్రకారంగా వాళ్లకు జవాబు చెప్తున్నారు తప్ప, అదేవిధంగా ఆ జవాబు చెప్పుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఒక దిశానిర్దేశం చేసుకొని ఆయనకు ఒక విజన్ ఉన్నది రాష్ట్రం మీద. 2047 వరకు $3 ట్రిలియన్ గా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలన్నట్టు ఒక విజన్ చేసుకున్నాము. మరి మన రైజింగ్ నంబర్ 1 అనే గ్లోబల్ సమిటిని ఏర్పాటు చేసుకొని మరి దేశవ్యాప్తంగా అనేక మందిని ఇప్పుడు మరి పెద్ద ఎత్తున మరి పెట్టుబడుల 44 దేశాల నుంచి 154 మంది విదేశీ ప్రతినిధులతో 47లో 3 లక్షంతో మేము ముందుకు పోతున్నాం. ఇది మరి మనం సుమారు 5% ఉన్న 10% మరి జీడిపి పెంచుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని ఒక్క మాటలే కాదండి, అభివృద్ధి కూడా చాలా ముఖ్యమైనది. ఇది 47 వరకు మనం ఒక $3 ట్రిలియన్ కు వెళ్లాలని, అదేవిధంగా రాష్ట్రంలో అతి పెద్దదైనటువంటి హైదరాబాద్ 2 కోట్ల మంది నివసిస్తున్నారండి. ఈ 2 కోట్లు నివసిస్తున్నటువంటి పరిసరంలో ఈ ఏరియాలో క్యూర్ రేర్ అన్నట్టుగా ఈ 3 భాగాలుగా ఇక్కడ ప్రజలు ఎక్కడ నివసించాలి, పరిశ్రమలు ఎక్కడ ఉండాలి, వ్యవసాయం ఎక్కడ చేయాలనే విధానం మీద ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అండి రేవంత్ రెడ్డి గారు. విజన్ లేకుండా చేయట్లేదు. మాకు ఎలక్షన్స్ అనేది ప్రతి ఎలక్షన్ ని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఏముంది రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ గానే తీసుకుంటా అంటున్నారు. అందుకే కాబట్టి ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ గా తీసుకోవడం బట్టే ఈ రోజు 2 సంవత్సరాల జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో ప్రతి ఎలక్షన్ లో విజయం సాధించగలుగుతున్నాం. ప్రజలు ఆశీర్వదించగలిగిన ఈ రోజు రైతుల సంక్షేమము, అదేవిధంగా మరి ఉన్నటువంటి విద్యా విషయంలో చూడండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురాగలిగినాం. అదేవిధంగా రైతుల సంక్షేమం కోసము 2 లక్షల రూపాయలు రుణమాఫీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున చేయలేకపోయింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయగలిగినాం. ఈ రోజు మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ గాని, రైతుల సంక్షేమం కోసం గాని, వారి బీమా విషయం గాని అన్ని రకాలుగా పేదల సంక్షేమం కోసం ఈ రోజు 3,20,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. ఎక్కడ కూడా బీఆర్ఎస్ సోదరుడు మాట్లాడుతూ వారికి తెలంగాణ అనే పదం తీసేసి భారతీయ రాష్ట్ర సమితిగా చేసుకున్న వాళ్ళకు తెలంగాణ ఏమక్కరుందండి? వాళ్లకు కనీసం ఒక గేయాన్ని రాయించే సోయి లేకుండే, ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అనేటువంటి సోయి లేకుండే వాళ్ళకు ఎంతసేపు వాళ్ళ కుటుంబానికి జాబులు తప్ప, వాళ్ళు పరిపాలించడానికి ఆ మంత్రి పదవులు తప్ప, సీఎం తప్ప రాష్ట్రం మీద ఎక్కడ ఉందండి? మాట్లాడట్లేదని అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు మరి? రేవంత్ రెడ్డి అన్ని కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు కానీ బొగ్గు కుంభకోణం గురించి మాట్లాడట్లేదనే కదా. చూడండి, ఇప్పుడు బొగ్గు గనులు ఉన్నాయి. దాంట్లో 49 కేంద్రంది, 51% రాష్ట్రాలది ఉన్నది. మేము వచ్చింది 2 సంవత్సరాలలో జరిగిందే మొన్నటొకటేది. అది ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్తే ఇమీడియట్లీ మా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు రద్దు చేయగలిగారు కదా దాన్ని. మరి ఇన్ని రోజులు జరిగినటువంటి కుంభకోణాలు ఇవన్నీ ఎన్ని జరిగినాయండి? ఆ రోజు బీజేపీ మాట్లాడలేదు, మరి ఇంకా ఏ పార్టీలు మాట్లాడలేదు కదా, మేమే కదా మాట్లాడింది. మాకు ఉన్నటువంటి 10 సంవత్సరాలల్లా మమ్మల్ని అనేక రకాలుగా హింసించిండ్రు, రాజకీయ దాడులు చేసిండ్రు. మాకున్నటువంటి అధికారంగా 88 సీట్లున్నా కూడా
మాకున్నటువంటి ప్రతిపక్ష హోదాను కూడా లాక్కున్నారు. ఒక దళితుడనే ఆయన మరి 3 ఎకరాల భూమి ఇస్తాను, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ఒక దళిత వ్యక్తిని కూడా ఉండనీయకుండా ఒక అపోజిషన్ పదవిని కూడా లాక్కొని అనేక రకాలుగా మరి ఇబ్బంది పాలు చేసింది కదండి బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ మాకు ఒక విజన్ ఉందండి మా ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, మహిళా సంక్షేమము, మరి అదే విధంగా యూత్ కు ఉన్నటువంటి మన దగ్గర పెద్ద ఎత్తున 52% యూత్ ఉన్నారు, వాళ్ళ సంక్షేమం కోసం, ఉద్యోగాల కోసం. అదే విధంగా ఇప్పుడు నీళ్ల విషయంలో కూడా ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నాం. ఒక దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు గోదావరి మీద ఇంకొక దగ్గర కట్టి అనవసరంగా డబ్బులు పాటు చేసిండ్రు. అదే విధంగా కృష్ణా దగ్గర కూడా మన జూరాల దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ అక్కడ రావాల్సినటువంటి నీళ్లు తీసుకొచ్చి మన శ్రీశైలంలో పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి చూడండి, 2 వైపుల నీళ్లు ఎక్కడున్నాయండి. కాబట్టి ఈ రోజు ఎంతో 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని కేంద్రం నుంచి అనేక రకాలుగా డబ్బులు తీసుకురావాల్సిన అవసరాలుండే కేసీఆర్ గారు వాళ్ళతో దోస్తీ చేసి ఎంతసేపు ఆయన కోవిడ్ పీరియడ్ లో డప్పులు కొట్టాము, లైట్లు వేయడం ద్వారా డప్పులు లైట్లు కాదండి, నీళ్లు తీసుకురండి, నిధుల విషయంలో పనిచేయండి, నీళ్ల విషయంలో పనిచేయండి, నియామకాల విషయంలో పనిచేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఒక మాటలు మాట్లాడే కాదు. ఓకే అండి, ఒక నిమిషం నేను వస్తాను. ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు, జితేందర్ గారి కమెంట్స్ కి ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి, ఇందాక స్వామి గారు కూడా ఒక పాయింట్ అన్నారు ఏంటంటే, కూడా మహారాష్ట్ర సీఎం ఇతర సీఎంలు కూడా ఈ రోజు తెలంగాణకు నీళ్లు వచ్చిందంటే క్రెడిట్ కేసీఆర్ వల్లనే అయ్యిందని చెప్పేసి ఈ మాటలు ఏవైతే ఆయన చెప్పారో దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నీళ్ల గురించి ఫడ్నవీస్ ఎందుకు అట్లా మాట్లాడారు అనుకోవచ్చు. ఇప్పుడు ఫడ్నవీస్ యొక్క సహకారంతోనే కేసీఆర్ గారు ఆ గోదావరికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించినారు. అది ఆ గొప్పతనం, అది భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిది. ఇక్కడ మాకు సంబంధం లేకున్నప్పుడు కూడా మా పార్టీ కాదు ఇక్కడ ఉన్నటువంటిది. కాకపోతే ఏంటంటే నిర్ణయాల గురించి మాట్లాడతలేము మేము. చేసిన అవినీతి ఏంది, కుటుంబ పరంగా చేసినటువంటి అవినీతి ఏంది అనేటువంటిది ఒక సింగరేణి గురించి మాట్లాడుతున్నారు. సింగరేణిలో కవితను ప్రొజెక్ట్ చేసినారు. ఎంత అవినీతి జరిగింది కిషన్ రెడ్డి గారు చెప్పినారు కదా. 2 కుటుంబాలు, 2 పార్టీలు, ఒకవైపున కవిత ద్వారా వాళ్ళు చేసినటువంటి అవినీతి, కాంగ్రెస్ వీళ్ళు చేసినటువంటి అవినీతి, 2 వాడుకున్నారు. దాంట్లో మేము ఏమి నిర్ణయం చేసే పరిస్థితి లేదు. 7 డైరెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటారు, 2-3 డైరెక్టర్లు మా వాళ్ళు ఉంటారు. మేము డిసెంట్ రాసినా కూడా అది లెక్కలోకి రాకున్నటువంటిది ఇష్టారాజ్యంగా దాన్ని వాడుకున్నారు. సీఎండీని శ్రీధర్ గారిని కంటిన్యూగా 5 సంవత్సరాలు ఆయన కొనసాగించినాడు. దాని మీద చర్చ మీద సిబిఐ ఎంక్వైరీ అడిగితే మేము తప్పకుండా చేస్తామనేటువంటి దాని కింద ఒక గౌరవ కేంద్ర మంత్రి శాఖ, ఆ శాఖకు సంబంధించిన మంత్రి చెప్పడం అనేటువంటిది ఒక భాగం. నేను దాని గురించి కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాల్సింది, ఎట్లాగో ఇప్పుడు ఎన్నికల గురించి వచ్చేటప్పటికి పోటీ చేయలేదు. అసలు టీఆర్ఎస్ 3 గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పోటీ చేసే పరిస్థితి లేదు. ఎక్కడ పోటీ చేశారండి? టీఆర్ఎస్ అంటే పోటీ చేసే అసలు లేదు. మీరు ఎక్కడ పోటీ చేసినారు? మొన్న టీచర్ కాన్స్టిట్యున్సీలో కానీ గ్రాడ్యుయేట్స్ మాజిరెడ్డి గారు కానీ, లేకపోతే మా టీచర్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి ఇంకో అభ్యర్థి కానీ గెలిచినటువంటి పరిస్థితి లోపల, వాళ్ళు చేసినటువంటి కొమరయ్య గారు గెలిచినటువంటి పరిస్థితి లోపల వాళ్ళు ఎక్కడ కూడా పోటీ చేయలేదు. ఎక్కడ సపోర్ట్ చేసినారు? వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము గెలిచినాము. పార్లమెంట్ లో మీకు అసెంబ్లీలో ఒక్క నిమిషంలో 64 సీట్లు ఇచ్చినాక 8 సీట్లు మీకు మేము గెలవడం జరిగింది. 4 నెలల్లో మీకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చినారు. దుబ్బాకలో మేము గెలిచినాము, మీకు డిపాజిట్ కూడా రాలే కాంగ్రెస్ కు. నెక్స్ట్ నేనేంటంటే ప్రజలు ఇప్పుడు 2 పార్టీల గురించి ఆలోచిస్తున్నారు. అది గతం ఏది బీఆర్ఎస్ పార్టీ గతం. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు, అంతకంటే దరిద్రంగా చేస్తున్నారు అనే ఆలోచనలో వచ్చారు. చాలా స్పీడ్ గా వచ్చినారు. కేసీఆర్ మీద అసంతృప్తి రావడానికి 9 ఏళ్ళు పట్టొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తి రావడానికి 2 ఏళ్ళు అంటే తక్కువ సమయంలోనే వచ్చింది. కాబట్టి వాళ్ళ మోదీ గారి వైపు ఒక సమగ్రమైన వికసిత భారత్ 2047 కేంద్రంగా ఏది చెప్తారో మోదీ గారు అది చేస్తారు. ఒక క్రమశిక్షణ సిద్ధాంత రీత్యా ఉండేటువంటి పార్టీ పరిపాలన అనేటువంటి ఇవాళ 18-19 రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో మేము నిరూపించినాం. కాబట్టి ఇవాళ మీరు చూడండి, మళ్ళీ మనం చర్చకు వస్తాం 13వ తేదీ నాడు. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు, తెలంగాణ ప్రజలు, పట్టణ ప్రజలు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు, ఆలోచన పరులు, మేధావులు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి ఒక సంకేతము. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మాది, ఇదే రేపు గ్రామాలకు కూడా వెళ్తుంది. ఓకే అండి, స్వామి గారు, సో ఏం చెప్తారు? ఇందాక జితేందర్ గారు కమెంట్స్ కి ఏం చెప్తారు? జితేందర్ గారు ఎంతవరకు మాట్లాడుతూ ఏం చెప్తారు అంటే, కేసీఆర్ గారి మీద మాట్లాడము, గత ప్రభుత్వం మీద మాట్లాడడం తప్ప ఈ 2 సంవత్సరాలు ఏం చేసినామని అడిగితే నేను ఒక్కదాని కూడా ఆయన సమాధానం చెప్పాల.
ఈ రాష్ట్రానికి, ఈ మున్సిపాలిటీకి, లేకపోతే ఈ నగరానికి, ఈ యొక్క జిల్లాకి ఏం చేసినావో చెప్పమని చెప్పేసి అడిగితే ఏ ఒక్కదాని కూడా 70,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ చెప్పమంటున్నారు. వారిని అడగండి. 70,000 ఉద్యోగాలలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. అట్లా 2 లక్షలు ఇస్తున్నారు. మొదటి సంవత్సరం 2 లక్షలు ఇస్తామన్నారు. వారు 2 కోట్లు ఇస్తున్నారు. అది పక్క పెడదాం. బీజేపీ 2 కోట్లు ఇస్తామని చెప్పాడు ప్రతి సంవత్సరం. అది పక్క పెడదాం. కాంగ్రెస్ వాళ్ళు మొదటి సంవత్సరం వినండి మీరు మీ టైం కాదండి. జితేందర్ గారు ఆగండి. మీరు మాట్లాడినని చెప్పి నేను మాట్లాడాలా. మీరు మాట్లాడి చెప్పి విన్నా. మీరు వినాలా? మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వీళ్ళు అబద్ధాలు ఏం చెప్పంటే 2 సంవత్సరాలకి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. 70,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ ఇచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ నెంబరు ఆ డేట్ చెప్పమని చెప్పండి. మేము వేసిన నోటిఫికేషన్లకు వాళ్ళు పత్రాలు ఇచ్చి ఫోటోలు దిగి చాలా మేము మాట్లాడొద్దు కానీ చాలా సిగ్గునోళ్ళు ఎవరైతే ఆ పని చేయరు వారు మేము వేసిన నోటిఫికేషన్లకు రిజల్ట్ మేము ఇచ్చేసి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అడ్డం వస్తే మేము ఆగిన దానికి వీరు వచ్చి ఇచ్చి ఫోటోలు దిగి మేము ఇచ్చినామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. వినండి వెంకటరెడ్డి గారు, తొందరపడకు. మీరు తొందరపడకు. మీరు 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో వేయలే. 14వ ఆర్థిక సంఘం తెలంగాణ వాటా నిధులలో తెలంగాణ వాటా 2.43 ఉండే. ఇవాళ తెలంగాణ 15వ ఆర్థిక సంఘం నిధులలో తెలంగాణ వాటా 2.10కి వచ్చింది. అంటే తెలంగాణ వాటా తగ్గిపోయింది. దాని గురించి మాట్లాడలేదు ఇప్పటిదాకా ఆయన మాట్లాడి. నిబంధనల ప్రకారం వినండి మీరు తొందరపడద్దు. ఇలా కేంద్ర మంత్రులు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు. వినండి మీరు తొందరపడదు. మధ్యలో పెద్ద మనిషి అయ్యారు. మధ్యలో వస్తారండి వెంకటరెడ్డి గారు. ఇట్స్ నాట్ కరెక్ట్. పెద్ద మనిషి గిద్ద మనిషి మాట్లాడగానే మరి ఎందుకు మధ్యలో వస్తున్నాడు? ఇట్లా మధ్య ఇట్లా ఇంటరప్షన్ అవసరమా? తలతిక్క మాటలు మాట్లాడదు. తలతిక్క కాదు. నీకు తలగా పని చేయట్లేదు. నీకు బుర్ర లేక మధ్యలో వస్తున్నావు. మధ్యలో కాదు చెప్పేది. నేను చెప్పినా చెప్పుకో. నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పుకో. నా తర్వాత నువ్వు చెప్పకు. వెంకటరెడ్డి గారు పర్సనల్ వెంకటరెడ్డి గారు మధ్య ఎందుకు వస్తున్నావు? పెద్ద మనిషి కాకపోతే ఆ వెంకటరెడ్డి ఎందుకు వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు వెంకటరెడ్డి? నేనే చెప్తాను. నా టైంలో మీరు చెప్పలేదు. ఆయన టైం ఇస్తాను. ఒక్క నిమిషం బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఉంటది. ఎప్పుడు అడ్డంగా మాట్లాడదు. ఒక్క నిమిషం నువ్వు నేను కాదు. ఒక్క నిమిషం నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? పెద్ద మనిషి చిన్న మనిషి. సరే వెంకటరెడ్డి, నేను పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి. వెంకటరెడ్డి ఎందుకు వస్తున్నావు మధ్యలో? వెంకటరెడ్డి మీరు వెంకటరెడ్డి పేరు పెట్టి పిలుస్తలే. వెంకటరెడ్డి గారు ఎందుకు వస్తున్నారు మీరు మధ్యలో? నేను మాట్లాడుతున్నా. వద్దండి. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఆగండి వెంకటరెడ్డి ఆయన చెప్పిన తర్వాత మీ సబ్మిషన్ వింటాను. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్ పాయింట్ నోట్ చేసుకోండి. చెప్పండి. మాట్లాడరు ఆయన ఆగారు. మీరు పాయింట్ చెప్పండి. కేంద్రము 14వ ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘం నిధులు తగ్గించింది. దాని గురించి వారు మాట్లాడాల. బొగ్గు కుంభకోణం గురించి వచ్చి తూతూ మంత్రంగా వెళ్లిపోయారు. దాని మీద విచారణ ఆదేశించాల. వారు కుమ్మక్క రంజన మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మేము చేసిన అభివృద్ధికి వారే అవార్డులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మాకు అవార్డులు ఇచ్చింది. 22 అవార్డులు దాకా ఇచ్చింది మాకు. 1 minute చెప్పండి. మూడో విషయం, ఇలా మేము చేసిన అభివృద్ధిని కేసీఆర్ గారిని వారు ఫడ్నవీస్ గారు మెచ్చుకుంటే అది ఫడ్నవీస్ గారు గొప్పతనం అంటాడు. అంటే కేసీఆర్ గారిని ఒప్పుకునే పరిస్థితిలో లేరు వీళ్ళు. అంటే ఈ ముఖ్యమంత్రి గారేమో ప్రాజెక్టుల పేర్లన్నీ మార్చుకుంటూ పోయిండు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసిండు. అదే మార్పు ఆయన చేసిన అభివృద్ధి. మేము సెక్రటరియట్ కడితే దాని సెక్రటరియట్ పేరు పెట్టిండు. లేదు అంటే సెక్రటరీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి మేము ప్రగతి భవన్ పెడితే దాని ప్రజాభవన్ అని పేరు మార్చుకున్నాడు. ఇక లాస్ట్కు ఆ పేర్లన్నీ మార్చిన తర్వాత ఏమి లేక తన పేరు మార్చుకునే పరిస్థితికి వచ్చింది. రేవంత్ దీను, రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్ అని ఆయన పేరు మార్చుకుంటున్నాడు. ఇదే అభివృద్ధి అని చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఇది అభివృద్ధి కాదు అని చెప్పేసి వారి యొక్క భజన పరులకు, వారి యొక్క అనుయాయులకు, రాష్ట్ర ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాము. ఈ పేర్లు మార్చుకోవడం వల్ల ప్రాజెక్టుల పేరు మార్చుకుంటే అభివృద్ధి కాదు. తెలంగాణ అభివృద్ధి చేయాలంటే మీరు నిధులు కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొస్తామన్నారు. ఏ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రోజు ఢిల్లీకి హైదరాబాద్ తిరుగుతా ఉన్నారు తప్ప ఏ ఒక్కదానికి తీసుకురావట్లే. అవినీతి కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వమే అమృత్ టెండర్లను మీరు కట్టబెట్టడం రైట్ అండి. టైం అయిపోయింది. శ్యామ్ సుందర్ గారు కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని విశ్వాసించి మాకు మాత్రమే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి వల్లనే కేసీఆర్ గారు చూసి కరెక్ట్ కాదండి. నిబంధనలకు అనుగుణంగా మనం ఉండాలి కానీ ఆ పాయింట్స్ మాట్లాడొద్దు. శ్యామ్ సుందర్ గారు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. 1 minute ఉంది.
ఒకటే అండి, ఇక్కడ డిబేట్లకు కూడా ఆ భాష వచ్చేస్తుంది. ఎట్లా కొద్దిగా సంయమనం పాటిద్దాం డిబేట్లలో. రాజకీయ భాష వేరు, పబ్లిక్ మీటింగ్ లో ఆవేశాలు పెంచి పోషించడం అది వేరు విషయం. కానీ కనీసం ఇక్కడైనా కానీ సంయమనం పాటించి మనం ఏం చేసినామో అది చెప్పుకోవడం మంచిది. అంతవరకే. మిగతా వాళ్ళు ఏం చెయ్యలేదో చెప్తే మంచిగా ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలుగా ఏదైతే ఉందో చాలా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం కూడా అయిపోయింది. మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినట్టే ఒక రకంగా ప్రచారం అయిపోయింది అంటున్నాండి. కాబట్టి ఈ దశలో ఇక ప్రజలు నిర్ణయించుకుంటారు ఎప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటు వేయాలా, ఎక్కడ వేయాలా అని. కాబట్టి అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా ఇక్కడి నుంచి అయినా కానీ హుందాగా వ్యవహరిస్తూ, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అదే భాష వాడుతున్నారు. ఆ భాష చాలా అసహ్యంగా ఉంటుంది. అలాంటి చేయకుండా ఉంటే రాజకీయాల్లో విలువలు పెరుగుతాయి. నైతిక విలువలు పెంచాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన ఉంది. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాటికి కేంద్రం మాకేమిచ్చిందనే అర్థరహితమైనటువంటి ఆలోచన లేనటువంటి పద్ధతుల వల్ల వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది. ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చింది, ఆ కమిషన్ ఇచ్చింది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కు సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి నిబంధనలు ఆ ప్రకారమే వెళ్తాయి తప్ప మీ రాజకీయాల కోసం, ప్రాంతీయ భావ కోసం. నేను ఒక మాట, మా రంగారెడ్డి జిల్లా నుంచి 30% తెలంగాణకు ఆదాయం వస్తుందండి. అంటే మా రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా మొత్తం ఇవ్వండి అని చెప్పి మనాలా? మీ గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్లను డెవలప్ చేసుకున్నారు మీరు. ఇలా ఆయననేమో కొడంగల్ను డెవలప్ చేసుకున్నారు. మరి మా డబ్బులు కదా మేము కాంగ్రెస్ కూడా అదే మాట అంటుంది, కేంద్రం ఏమిచ్చిందని. అది ఆబ్వియస్ గా కేంద్రంలో ఉన్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలైనా కామన్ గా అడిగే నిబంధనల ప్రకారం అది ప్రాంతీయ, రెండు ప్రాంతీయ పార్టీ. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ అయింది కాబట్టి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఒక జాతీయ భావం, సమగ్రత వాళ్ళకి రాలే. కాంగ్రెస్ కు రాలే, బీఆర్ఎస్ పార్టీకి రాలే. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి తీర్పు కట్టబోతున్నారు, ఈ తీర్పుకు సంబంధించి 13వ రిజల్ట్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీలోని 2582 వార్డులకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు గాను క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదని తెలిపారు. ఈ ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి నియమించిన అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. అయితే ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున